వెల్కమ్ బ్యాక్ టు ద 5th ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం బిందు గురించి తెలుసుకోబోతున్నాం. బిందు అనేది నాదం నుండి ఉద్భవించిన ఒక సూక్ష్మ రూపం. అంటే ఈ బిందు అనేది శివశక్తి యొక్క కలయిక రూపంగా చెప్పబడింది. త్రికశాస్త్రం ప్రకారం ఈ బిందు అనేది ద్వంద్వ రూపంలో ఉంటుంది. అంటే రెండు రూపాలుగా ఉంటుంది. ఒకటి శివబిందు, రెండవది శక్తి బిందు. ఈ రెండిటి యొక్క కలయికే బిందు అని చెప్తున్నాం. ఇక్కడ శివబిందు అంటే నిశ్చలమైన నిరాకార చైతన్య స్వరూపం. శక్తి బిందు అంటే సృష్టికి దారి చూపే త్రోవ. యత్ర విశ్వం లయముపైతి సౌమ్యా బిందౌ తత్రైవ పరిణమతి. అంటే దీని అర్థం విశ్వమంతా లయమయ్యే ఆ కేంద్రమే బిందు. అక్కడి నుండే మళ్ళీ విశ్వం వికసిస్తుంది. అందుకని దీనినే కొందరు సృష్టి యొక్క గర్భం అని అంటారు. ఈ బిందువు నుండే విశ్వం వికసిస్తుంది, అలాగే ఈ బిందువులోనే విశ్వం లయమైపోతుంది అని అంటారు. ఈ బిందువు గురించి 3 రూపాలుగా చెప్పడం జరిగింది. మొదటిది నివృత్తి బిందు, రెండవది విద్యా బిందు, మూడవది శాంతి బిందు. కనుక ఇక్కడ నివృత్తి బిందు అంటే ఏమిటి అంటే, ఏదైతే వికసించిన సృష్టి ఉంటుందో అది మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి లయమైపోవడం. వెనక్కి వచ్చి లయమైపోవడం అనేది ఇక్కడ నివృత్తి బిందు. ఇదే ప్రళయ స్థితి. సృష్టికి ముందుగా ఉన్న శూన్యమైన నిశ్చలమైన బిందువు. అంటే సింపుల్గా ఏదైతే వికసించిన సృష్టి ఉందో అది మళ్ళీ వెనక్కి తిరిగి లయం అవ్వడం అనేది నివృత్తి బిందువు. తరువాతది విద్యా బిందువు. అంటే అది జ్ఞానానికి ఆది బిందువు. ఇది సృష్టి వైపు మలుపు తీసుకునే శక్తి. అంటే సృష్టి యొక్క ఆరంభం అని చెప్పవచ్చు. ఇక్కడ బిందువు శక్తి రూపంలో వికసించడం మొదలవుతుంది. జ్ఞానం, చైతన్యం, సృజనాత్మకత ఈ బిందువు నుండే ఉద్భవిస్తాయి. మూడవది శాంతి బిందువు. శాంతమైన బిందువు అంటే అన్నింటినీ సమన్వయం చేసే స్థితి. ఇది శివశక్తుల ఏకరస స్థితి. ఇక్కడ సృష్టి మరియు లయ రెండూ ఒకే సమతుల్యంతో ఉంటాయి. శివసూత్రంలోని ఒక విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. జ్ఞానం బంధః. అంటే జ్ఞానం పరిమితమైతే అది బంధనం అవుతుంది. కానీ ఆ పరిమిత జ్ఞానం మనల్ని మూలానికి తీసుకుని వెళ్తే అది మోక్షానికి ద్వారం అవుతుంది. ఈ బిందువు గురించి ఆంగ్ల భాషలో చెప్పాలంటే వాళ్ళు దీనిని సింగులారిటీ అంటారు. నేనైతే దీన్ని అద్వైతం అని కూడా అంటాను. అద్వైతం అంటే రెండు కాదు, ఒకటే ఉంది అని చెప్పడం. కాబట్టి ఇక్కడ శివశక్తి అంటూ ఇద్దరు లేరు. శివశక్తి అనేది బిందు రూపంలో ఏకమైంది. ఇంకా చాలా సులభంగా చెప్పాలి అంటే బిందువు అనేది శివశక్తి ఏకమైన స్థితి. శివశక్తుల యొక్క కలయికతోనే సృష్టి ఆరంభమవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు మన కళ్ళకి ఒక చిన్న తేజో బిందువులా కనిపిస్తాడు. కానీ ఆ బిందువులోనే మొత్తం సూర్యుడి శక్తి నిక్షిప్తమై ఉన్నట్లే శివతత్వంలో ఆ బిందువు అనేది అంతులేని విశ్వశక్తి మూలం. ఎక్కడైతే శివుని గురించి చెప్పుకుంటున్నామో అక్కడ శక్తి కూడా ఉన్నట్లే. ఎందుకంటే మన దగ్గర ఉండే కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్స్కి ఒకే కాయిన్కి 2 వైపులా 2 బొమ్మలు ఉంటాయి. అదేవిధంగా ఒకే సృష్టికి ఒకే విశ్వానికి ఉండే 2 రూపాలే శివశక్తి. ఒకదాని గురించి చెప్తున్నామంటే ఇంకొక దాని గురించి కూడా అక్కడ చెప్తున్నామనే అర్థం. దానికి ఉదాహరణ శివశక్తుల యొక్క పేరులే. మహాకాలుడు మహాకాళి, శివ శివ, భవ భవాని, శర్వ శర్వాణి, రుద్ర రుద్రాని. అందుకనే ఇక్కడ ఏ విషయమైతే శివుని గురించి చెప్పుకుంటూ ఉంటామో అది శక్తికి కూడా వర్తిస్తుంది. కాబట్టి బిందువు అంటే ఏంటనేది మీకు స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. బిందువు అనేది శివశక్తి యొక్క ఏకత్వం.
సృష్టి ఆరంభం అనేది బిందువే, సృష్టి యొక్క ముగింపు అనేది కూడా బిందువే. నేను పర్సనల్గా దీన్ని అద్వైతం అని అంటాను. ఎందుకు అంటే ఏకత్వం ఇది. శివశక్తి తత్వం అనేది ఏకం అవ్వడం బిందువు. ఆ తరువాత అక్కడి నుంచి సృష్టి అనే పేరుతో ఏకత్వం కాస్త భిన్నత్వంగా మారుతుంది. కాబట్టి అద్వైతం అంటే నిన్నో మొన్నో ఆదిశంకరాచార్యులు వచ్చి చెప్పినది కాదు. ఇది శివశక్తి యొక్క ఏకత్వం నుంచే ఉంది. కానీ ఆ విషయాన్ని ప్రజలకి చక్కగా అర్థమయ్యే విధంగా ఆదిశంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. అందుకనే ఎప్పుడూ కూడా అంతా ఒక్కటే, దేవుళ్ళంతా ఒక్కటే, కనిపించే ప్రతి రూపం కూడా ఆ పరబ్రహ్మందే అని చెప్పడం జరుగుతుంది. అందుకనే వేదాలు చెప్తాయి పరబ్రహ్మం ఒక్కటే అనేక రూపాలుగా ఉంటుంది అని. దానికి మంచి ఉదాహరణ, జనరల్గా అందరూ షాపింగ్కి వెళ్తారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ట్రయల్ రూమ్స్ ఉంటాయి. ఆ ట్రయల్ రూమ్స్లో అన్ని డైరెక్షన్స్లో కూడా మిర్రర్స్ ఉంటాయి. నువ్వు అక్కడ నిలబడి మిర్రర్స్లో చూసుకుంటే నువ్వే ఎన్నో విధాలుగా ఆ మిర్రర్స్లో కనిపిస్తావు. అంత మాత్రం చేత నీలాంటి వాళ్ళు అక్కడ ఒక 5, 6 ఉన్నారని కాదు కదా. ఉన్నది నువ్వు ఒక్కడివే, కానీ నువ్వు 5-6 మిర్రర్స్లో రిఫ్లెక్ట్ అవుతున్నావు. నీ ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒకటే పరబ్రహ్మం వేరువేరు పేర్లతో వేరువేరు రూపాలతో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్తున్నది కూడా అది. ఆ ఒక్క పరబ్రహ్మాన్ని నేను శివ అంటాను, నువ్వు శక్తి అంటావు, ఇంకొకరు వచ్చి విష్ణువు అంటారు, మరొకరు వచ్చి ఇదంతా కాదయ్యా అహం బ్రహ్మాస్మి అంటారు. ఏది చెప్పినా ఎలా చెప్పినా అది ఒక్క పరబ్రహ్మానికే వర్తిస్తుంది. కాబట్టి దాని గురించి భేదభావాలు చూపాల్సిన అవసరం కానీ, దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం కానీ ఏమాత్రము లేదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం బీజం. బీజం అంటే ఏంటి? బీజం అనేది బిందువులోని శక్తి విస్తరించడానికి మొదటి రూపం. బిందువు కేంద్రీకృత శక్తి అయితే బీజం ఆ శక్తి నుండి సృష్టి విత్తనం. అందుకే దీన్ని విశ్వబీజం అని అంటారు. శాస్త్రాలు బీజాన్ని 3 రకాలుగా చెప్తాయి. శాస్త్రాలు ఈ బీజాన్ని 3 రకాలుగా చెప్తాయి. మొదటిది కారణ బీజం, రెండవది సూక్ష్మ బీజం, మూడవది స్థూల బీజం. కారణ బీజం అంటే సృష్టికి మూల కారణం. అందుకే ఆ పేరులోనే ఉంది కారణ బీజం. ఇది అవ్యక్తమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే విత్తనం నేలలో ఉన్నప్పుడు అది ఇంకా మొలకెత్తకపోయినా వృక్షం అవ్వడానికి కావాల్సిన శక్తి అంతా లోపలే ఉంటుంది. అది కారణ బీజం. సూక్ష్మ బీజం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ విత్తనం పగిలి చిన్న మొలక రావడం, కనిపించకపోయినా జీవం బయటపడటం మొదలవుతుంది. అది జీవం పోసుకోవడానికి ఆరంభం అని అర్థం. స్థూల బీజం అంటే జగత్తుగా, రూపాలుగా, పదార్థాలుగా బయటపడిన బీజం. అంటే ఇక్కడ బీజం పూర్తిగా బయటపడుతుంది. ఎగ్జాంపుల్, అదే విత్తనం చెట్టుగా మారి ఆ చెట్టు కాస్త పువ్వుల్ని ఇస్తుంది, పండ్లని ఇస్తుంది. అంటే విశ్వం మొత్తం వెలుగులోకి రావడం. స్పందకరికలో ఒక శ్లోకం ఉంటుంది, బీజరూపమిదం సర్వం విశ్వముదితం అవ్యయం తత్రైవ లయమాయతి యత్రోత్పత్తిరపి స్థిత. ఈ విశ్వమంతా బీజరూపమే. అదే బీజం నుండి ఉద్భవించి చివరికి ఆ బీజంలోనే లయమవుతుంది. సులభంగా ఉదాహరణ చెప్పాలంటే ఒక విత్తనం చిన్నదే అయినా అందులో మొత్తం వృక్షం దాగి ఉంటుంది. అలాగే బీజంలోనే మొత్తం విశ్వం దాగి ఉంటుంది. బీజం ధ్యానంలో మనసు చేరితే మనం నేరుగా శివశక్తి మూలాన్ని అనుభూతి పొందుతాం. కాబట్టి బీజం నుండి బయటపడే రూపం ప్రపంచం. బీజం అనగా శివుడు. జగత్తు మొత్తానికి ఆది బీజం పరమశివుడు. శివో బీజం జగతాం అనే తంత్రాల్లో చెప్పబడింది. బీజం శివ శక్తిరపి ప్రసూతి. రూపం జగత్సర్వమిదం విభాతి. అర్థం, శివుడే బీజం,
శక్తి ఆయన ప్రసవం. ఆ రూపమే ఈ జగత్తుగా ప్రకాశిస్తుంది. జగత్తు ఉన్నంతకాలం ఆ చెట్టు ఉంటుంది. చెట్టు ఉన్నంతకాలం కొత్త విత్తనాలు వస్తూనే ఉంటాయి. ఇలా శివుడు మరియు జగత్తు పరస్పర సంబంధితమైనవి, కానీ మూల బీజం శివుడే. విల్ కంటిన్యూ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.